చిత్ర పరిశ్రమలో ఇంకా అలజడి కొనసాగుతోంది. సినీ కార్మికుల యొక్క బంద్ ఇంకా కొనసాగుతోంది. తమ వేతనాలు పెంచుతానని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు, మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వేతనాలు పెంచమంటే రకరకాల సాకులు చెప్తున్నారు. పైపెచ్చు మళ్ళీ పక్కన పెట్టి మీరు వేరే ఒక రాష్ట్రం నుంచి అక్కడ పనిచేసినటువంటి సినీ కార్మికులు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటున్నారు. కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? ఇన్ని రోజుల పాటుగా మేము వెట్టి చాకరీ చేసి మీ సినిమాలకు పనిచేస్తే కదా మీరు సినిమాలు తీసింది. మేము ఇన్ని రోజుల పాటుగా పనిచేసి మీకు సేవలు అందిస్తే కొంచెం మాకు వేతనాలు పెంచమని అంటే మాకు న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ మేము మీ ముందు ఉంచితే మమ్మల్ని పక్కన పెట్టి రకరకాల కారణాలు చెప్తారా అని రకంగా సినీ కార్మికులంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఇంకా నిర్మాతలు కార్మికుల చర్చలు కొలిక్కి రాలేరు. చిరంజీవితో ఫెడరేషన్ నేతలు కూడా కీలకంగా భేటీ జరిగినట్టు తెలుస్తోంది. సో 30% వేతనాల పెంపు పైన ప్రధానంగా చర్చ జరిగింది. కార్మికుల సమస్యల్ని చిరంజీవికి వివరించనున్నారు ఫెడరేషన్ సభ్యులు. అయితే నిన్న చిరంజీవితో గిల్డ్ నిర్మాతలు సమావేశమయ్యారు. కార్మికుల డిమాండ్ల పైన గిల్డ్ నిర్మాతలు చర్చించారు. మరోవైపుగా లేబర్ కమిషన్తో కూడా ఫెడరేషన్ నేతలు భేటీ వాయిదా పడింది. కార్మికుల బంద్ పైన టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కీలక భేటీ జరుపుతున్నారు. నిర్మాతల నిర్ణయం పైన ఒక ఉత్కంఠ నెలకొంది. జీతాలు 30% పెంచాలంటూ బంద్ పాటిస్తున్నారు సినీ కార్మికులు. నిజంగానే 24 క్రాఫ్ట్స్ పని చేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. ఆ 24 క్రాఫ్ట్స్ లో కూడా ఈ సినిమా కార్మికులు కూడా ఒక భాగమే. అక్కడ ఉదాహరణ ఒక సెట్ వేయాలంటే డైరెక్ట్ గా హీరోనో లేకపోతే అక్కడ పనిచేసినటువంటి యాక్టర్స్ వెళ్ళి సెటిల్ అయ్యారు కదా, ఆ కార్మికులు పనిచేస్తేనే ఆ సెట్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ కార్మికులు పనిచేస్తేనే ఒక సినిమా షూటింగ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి బాహుబలిని ఒక ఉదాహరణగా తీసుకుంటే, బాహుబలి సినిమాలో ఎన్ని విఎఫ్ఎక్స్ ఉన్నాయి, ఎన్ని నానా హైరానా ఉంది, ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తుంటారు ఆలోచించండి. అంటే ఆ కార్మికులంతా కలగలిసి ఒక యూనిట్గా ఏర్పడి వాళ్ళంతా ముందుకు తీసుకెళ్తేనే ఒక సినిమా అనేది అవుట్పుట్ మనం స్క్రీన్లో చూడగలుగుతున్నాం. మనం హీరో రెమ్యునరేషన్ పెంచితే ఎక్కడా ఇబ్బంది పడరు ఈ ప్రొడ్యూసర్లు. హీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచితే ఈ ప్రొడ్యూసర్లు ఎక్కడా ఇబ్బంది పడరు. ఇబ్బందులు వాళ్ళకి తలెత్తాయి కూడా. ఒక రకంగా వాళ్ళ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఈ హీరోలు హీరోయిన్ రెమ్యునరేషన్లు బాగా ఖర్చు అవుతుంది అంటున్నారు కదా. మరి మీరు ఖర్చు దేనికి చేస్తున్నారు? మాకు బాగా ఖర్చు అవుతోంది, అందుకే మేము టికెట్ రేట్లు పెంచుకుంటున్నాం, మేము సినిమాని ఇన్ని కోట్లు పెట్టి తీసాం, అన్ని కోట్లు పెట్టి తీసామని చెప్పి ప్రొడ్యూసర్లు చెప్పి ప్రజల దగ్గర నుంచి సొత్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని మాకు టికెట్లు పెంచండి అయ్యా అని అడుక్కుంటారు కదా. మరి డబ్బులను ఎడబోతున్నాయి. సినీ కార్మికులకు ఇవ్వడం లేదంటున్నారు. థియేటర్లు మొత్తం ఉండడం మధ్య థియేటర్లకు అసలు పూర్తిగా లాస్లో ఉన్నాయి. థియేటర్లోకి సినిమాలు రానివ్వకుండా, వచ్చిన సినిమాలు ఆడకుండా ఒక రకంగా డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు మోసం చేస్తున్నారని చెప్పి థియేటర్లు మూతపడేటువంటి పరిస్థితి కూడా దారెత్తింది హరిహర వీరమల సినిమా కంటే ముందు. మరి థియేటర్లకు లాభం జరగడం లేదు, సినీ కార్మికులకు వెళ్ళడం లేదు. మరి ఎడబోతున్నాయి పైసలన్నీ? ఈ డబ్బులని మీరు సంపాదించి కోట్ల కలెక్షన్స్ ఎక్కడ పోతున్నాయి? ఈ కలెక్షన్స్ అన్ని ఎవరింట్లోకి పోతున్నాయి, ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? సో ప్రస్తుతానికి ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భేటీ అవుతుందట. ఈ భేటీ తర్వాత చాలా ఉత్కంఠమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఏంటి ప్రొడ్యూసర్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను చెప్తున్న ప్రకారంగా పెద్ద మొత్తంలోకి మేము సినిమా ఖర్చు చేశాము, బడ్జెట్ పెరిగిపోయింది, మాకు బడ్జెట్ తగ్గట్టుగా టికెట్లు రావాలని చెప్పి వాళ్ళు సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకుంటూ ఉంటారు. ఒక రకంగా అభిమాన హీరో సినిమా వచ్చింది, యాక్టర్ సినిమా వచ్చిందంటే ప్రజలంతా చూస్తూ ఉంటారు, ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ ఉన్నారు, కోట్ల కలెక్షన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. మరి కలెక్షన్స్ అన్ని ఎక్కడికి పోతున్నాయి, ఎవరింట్లోకి పోతున్నాయి? సినీ కార్మికులకు వేతనాలు లేవు, థియేటర్లకు కనీసం మొత్తం పూర్తిగా కూడా లాసులోనే ఉన్నాయి. అంటే ఈ ఫండింగ్ అంతా ఎక్కడ పోతోంది? అసలు నిర్మాతల యొక్క ఉద్దేశం ఏంటి? మనోజ్, ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణంలో ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి టాలీవుడ్ లో సినిమాలు పాన్ ఇండియా మోజులో పడిపోయారు. భారీ చిత్రాలు తీయాలి, పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలి అంటూ సక్సెస్ ఉన్న నిర్మాతలు, సక్సెస్ ఉన్న దర్శకులు, సక్సెస్ ఉన్న ఆర్టిస్టులతోటి ఒక ప్రాజెక్ట్ అయితే ఫైనల్ గా పట్టాలు ఎక్కించి దాన్ని క్రేజీగా రూపొందించాలనే ఆతృతలో కొన్ని తప్పటడుగులు అయితే పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సినిమా లేదా ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ లోపలే పెట్టుబడి పెట్టాలి, ఆ మార్కెట్ లోపలే సినిమాని పూర్తి చేయాలి, విడుదల చేయాలి అనేది మర్చిపోయారని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు. ఒక క్రేజీగా ఒక సినిమాలు రూపొందిస్తున్నారు, గాలిలో దీపం పెట్టి భగవంతుడా అన్నట్టుగా ఉంది ప్రస్తుతం అయితే. సో సినీ కార్మికుల వేతనాలు పెంచే విషయంలో మాత్రం కార్మికులకు
గతంలో 2022లో చేసిన అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు పెంచడానికి ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ నిర్మాతలు ఎవరు కూడా సుముఖంగా లేని పరిస్థితి. ప్రస్తుతం సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది, థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదు. సో ఈ తరుణంలో బడ్జెట్ పెరిగిపోతుంది, కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలి, మేము వేతనాలు పెంచలేము అని చెప్తున్న నిర్మాతలు అధికంగా ఉన్నారని చెప్పుకోవాలి. కానీ ఇది వాస్తవం కాదు. వేతనాలు పెంచడానికి బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పడం ఒక కుంటి సాకుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యూనరేషన్లు ఒక్క హీరోకి లేదా ఒక నటుడికి ఒక సక్సెస్ వస్తే ఆ నటుడి కోసం ఆ నటుడు తీసుకున్న రెమ్యూనరేషన్ కి డబుల్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి హీరోలు ప్రొడ్యూసర్స్ బుక్ చేస్తున్నారు. అలాగే హీరోలకి చార్టెడ్ ఫ్లైట్లు వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అవుట్డోర్ లొకేషన్ కి వెళ్ళాలి అంటే ఒక చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? మామూలుగా ఫ్లైట్ లో అందరు ప్యాసింజర్ లాగే గతంలో వెళ్ళేవాళ్ళు. గతంలో ఫ్లైట్లు లేనప్పుడు ట్రైన్ లో కూడా వెళ్ళారు. సాధారణ పౌరుల్లాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్ళందరూ కూడా చెన్నై నుంచి హైదరాబాద్ కి ట్రైన్ లో కూడా ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. లేదా సాధారణ మిగిలిన ప్రయాణికుల్లాగా ఫ్లైట్ లో ప్రయాణం చేశారు. మా అయితే బిజినెస్ క్లాస్ బుక్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు హీరోకి ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే చార్టర్డ్ ఫ్లైట్ వేస్తున్నారు షూటింగ్ కోసం. ఆ ఖర్చులన్నీ కూడా సినిమా నిర్మాణంలోనే పడుతున్నాయి కదా, అవన్నీ తగ్గించుకోండి అనేది ఇప్పుడు కార్మికుల వాదన. సో ఇదంతా కూడా డిమాండ్ అండ్ సప్లై లాగా ముడిపడి ఉంది. ఒకరి ఆర్గ్యుమెంట్ ని ఒకరు ఖండించుకుంటున్నారు, ఒకరి తప్పుని ఒకరు వేలెత్తి చూపుతున్నారు. ప్రస్తుతం అయితే టాలీవుడ్ లో కొన్ని సినిమాల షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. కార్మికులు డిమాండ్ చేసినట్లుగా 30% హైక్ చేసి మేము రెమ్యూనరేషన్ పే చేస్తాము, మా సినిమాకి రండి అని ఎవరైతే రిక్వెస్ట్ లెటర్లు పెట్టారో వాళ్ళకి మాత్రమే ఇది కార్మికులు ఇప్పుడు వెళ్ళి ఆ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అలాంటి షూటింగ్లు ఒక 5-6 షూటింగ్లు ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్నాయి. 2-3 వెబ్ సిరీస్ జరుగుతున్నాయి. ఒక తమిళ సినిమా, ఒక కన్నడ సినిమా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో నిర్మాతల్లో కూడా ఐక్యత కొరవడిందని చెప్పుకోవాలి. నా సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవాలనే ఆత్రతలో నిర్మాతల్లో కొంతమంది 30% పెంచడానికి కూడా ముందుకు వచ్చి సినిమా షూటింగ్లు అయితే చేస్తున్నారు. చాలా మంది నిర్మాతలు అయితే వాళ్ళ షూటింగ్లు ఆపుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ షెడ్యూల్స్ కూడా లేవు, బ్రేక్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వేతనాల పెంపు విషయం తేలిన తర్వాత వాళ్ళ షెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం. రైట్. అంటే సినీ కార్మికులు చెప్తున్న మాట కూడా ఒక రకంగా ఆలోచించాల్సిందే. బికాస్ చిన్న చిన్న విషయాలకి చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేయడాలు అన్నీ జరుగుతున్నాయి. ఇందాక నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఈ విషయం పైన సినీ కార్మికుల ఆలోచన ఏంటి? మాకు సినిమాకి బడ్జెట్ పెరిగింది, ఆ బడ్జెట్లో అధికంగా మేము వాటిని రాబట్టాలంటే మాకు కొంత టికెట్ల ధరలు పెంచండి అని చెప్పి ప్రభుత్వాల దగ్గర అప్పుడు విన్నవించుకుంటూ ఉంటాయి. రీసెంట్గా కొన్ని సినిమాలు ఆ రకంగానే చేశాయి, కొన్ని సినిమాలకి జరిగింది, కొన్ని సినిమాలకు జరగలేదు కూడా. సో కోటాను కోట కలెక్షన్స్ కూడా చూపించుకుంటారు, పోస్టర్లో 100 కోట్లు 200 కోట్లు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి సినిమాలు బాగా ఆడడం లేదు, సినిమాలు నడవడం లేదని చెప్పేటువంటి మాటలు ఈ కేవలం ఈ కార్మికులు పనిచేయడం వల్ల సినిమాలు థియేటర్కి రావడం లేదు, ఓటీటీలో కూడా జరుగుతోంది. సో అక్కడ కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ కూడా చాలా మంది వీక్షకులు ఉంటున్నారు. ఏదో రకంగా వాళ్ళకి రావాల్సిన కలెక్షన్స్ అయితే వారికి వస్తున్నాయి. కానీ సినీ కార్మికులకు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? అదే ఒక స్టార్ హీరో అడిగితే రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తారు, ఒక విలన్ అడిగితే ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు, లేదా ఇంకేదైనా హీరోని అడిగితే రెమ్యునరేషన్ ఇస్తారు. ఒక ఐటమ్ సాంగ్కి పెట్టే ఖర్చు కొన్ని కోట్లు ఉంటుంది. కానీ అటువంటిది సినీ కార్మికులకు వచ్చే వరకు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్? వాళ్ళు ఇచ్చిన హామీయే కదా, వాళ్ళు ఇచ్చిన హామీని వారే ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? మన ఇది ఒక డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ కూడా కార్మికులు ఒకరు కాకపోతే మరొకరు పనిచేస్తారు. ఇక్కడ స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ అనేది ఉంటుంది. ఒక లైట్మెన్ యూనియన్ నుంచి 10 మంది లైట్మెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ 10 మంది స్కిల్డా అన్స్కిల్డా అనేది ఆ ప్రొడ్యూసర్ కు తెలియదు. యూనియన్ నుంచి ఎవరిని పంపిస్తే వాళ్ళతో పని చేయించుకోవాల్సిన అవసరం అయితే నిర్మాతకు ఉంది. అలాగే ప్రతి యూనియన్ నుంచి కూడా సో అందుట్లో స్కిల్డ్ ఎంతమంది ఉన్నారు, అన్స్కిల్డ్ ఎంతమంది ఉన్నారనే తెలియదు. ఆ యూనియన్ ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుందో లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు కార్డు తీసుకొని యూనియన్ మెంబర్ గా ఉంటారు, వాళ్ళను మాత్రమే ఆ యూనియన్ వాళ్ళు షూటింగ్ కు పంపుతుంటారు. సో ఇలాంటి నేపథ్యంలో స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేది ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్స్ తెర మీద తీసుకొస్తున్న వాదన. ప్లీజ్ గివ్ క్లారిటీ. అంటే వాళ్ళ అగ్రిమెంట్ తీసుకున్న సమయంలో స్కిల్డ్ కి అన్స్కిల్డ్ కి అని డిఫరెన్షియేట్ చేసి 30% పెంచుతానని చెప్పి అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారా? లేదు మనోజ్, ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు అనేది ప్రతి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఇలాంటి
ఇష్యూస్ అయితే టాలీవుడ్ లో ఎప్పుడు జరుగుతుంటాయి. కాకపోతే ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది గట్టిగా. లాస్ట్ టైం కూడా ఇలాగే రెమ్యునరేషన్ల విషయంలో, వేతనాల పెంపు విషయంలో కొంత గందరగోళం జరిగి దాదాపు 32 రోజుల పాటు షూటింగ్లు కూడా ఆపేశారు టాలీవుడ్ లో. అలాంటి సిచ్యువేషన్ మరలా రాకూడదని ఆ తర్వాత డిస్కషన్స్ జరిగి దిల్ రాజు అప్పుడు ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో దాదాపు 15% వేతనాలు పెంపుకి అగ్రిమెంట్ చేసుకుని వేతనాలు పెంచి తర్వాత 3 సంవత్సరాలకు సంవత్సరానికి 10% చొప్పున 30% పెంచుతామని కూడా అప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ చేశారనేది ఇప్పుడు కార్మికుల వైపు నుంచి వస్తున్న వాదన. ఆ ప్రకారం మాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 30% పెంచండి అని ఇప్పుడు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ అయినా ఇప్పుడు సినిమాకి మార్కెట్ లేదు, సినిమా మార్కెట్ పడిపోయింది, థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదు, దాదాపుగా సంవత్సరానికి 200 పైచిలకు సినిమాలు రిలీజ్ అయితే దాదాపు 20 సినిమాలు కూడా హిట్ అవటం లేదు, కమర్షియల్ గా పే చేయటం లేదు అనేది ప్రొడ్యూసర్స్ వాదన. సో ఇప్పుడు థియేటర్ ప్రేక్షకులు రాకపోయినా సోషల్ మీడియా అవుట్ సోర్స్ పెరిగినాయి కాబట్టి మార్కెట్ పెరిగింది, పరిధి పెరిగింది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమ్ముతున్నారు, శాటిలైట్స్ అమ్ముతున్నారు. సో ఆ విధంగా రెమ్యునరేషన్ వస్తుంది కదా, ఆ విధంగా మీరు లాభపడుతున్నారు కదా అనేది కార్మికుల వైపు నుంచి వస్తున్న వాదన. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఏమైనా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు, ఉత్కంఠ రేపుతోనే చూద్దాం మరి ఎటువంటి డిసిషన్ వస్తుంది అనేది. కానీ సినీ కార్మికులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇటువంటి హామీని ఎందుకు నెరవేర్చడానికి వెనకడుగు వేస్తున్నారంటే కూడా తమ ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్స్లో అనేది ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి సి కళ్యాణ్ కూడా మాట్లాడారని, ఏం మాట్లాడారో చూద్దాం. ఇలా సడన్ గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి సంజయ్ గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని పక్కనివ్వటం లేదు, వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీ ఇష్టగానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్ గా ముందు షూటింగ్ స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకుని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా శాయశక్తిలో డెఫినెట్ గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్ గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్.